నమస్కారం. గ్యాస్ అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది వంటింట్లో ఉండే సిలిండర్. కానీ మన చుట్టూ రకరకాల గ్యాస్లు ఉన్నాయి. ఎల్పీజీ, సీఎన్జీ, పీఎన్జీ మరియు ఎల్ఎన్జీ. ఈ పేర్లు వినడానికి ఒకేలా ఉన్నా వీటి తయారీ మరియు ఉపయోగాలు మాత్రం వేరువేరుగా ఉంటాయి. అసలు వీటి మధ్య ఉన్న తేడా ఏంటి? ఏ గ్యాస్ను ఎక్కడ వాడతారు? ఏది మనకు ఎక్కువ లాభదాయకం? ఈ విషయాలన్నీ ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మొదట మనం ఇంట్లో వాడే గ్యాస్ గురించి మాట్లాడుకుందాం. ఎల్పీజీ, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్, అంటే మనం సిలిండర్లలో వాడేది. ఇది ప్రొపేన్ మరియు బ్యూటేన్ వాయువుల మిశ్రమం. ఇది గాలి కంటే బరువుగా ఉంటుంది. ఇక ఇప్పుడు సిలిండర్ల స్థానంలో వస్తున్నది పీఎన్జీ, పైప్డ్ న్యాచురల్ గ్యాస్. ఇది నేరుగా పైపుల ద్వారా మీ వంటింటికి వస్తుంది. ఇందులో ప్రధానంగా మీథేన్ ఉంటుంది. పీఎన్జీ అనేది ఎల్పీజీ కంటే చౌకగా మరియు సురక్షితంగా ఉంటుంది. ఎందుకంటే ఇది గాలి కంటే తేలికగా ఉండి లీక్ అయినా వెంటనే గాలిలో కలిసిపోతుంది. ఇక మనం కార్లు, ఆటోలు మరియు బస్సుల్లో వాడేది సీఎన్జీ, కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. పేరులోనే ఉన్నట్లుగా సహజ వాయువును న్యాచురల్ గ్యాస్ను ఎక్కువ ఒత్తిడితో కంప్రెస్ చేసి సిలిండర్లలో నింపుతారు. పెట్రోల్ మరియు డీజిల్ కంటే సీఎన్జీ చాలా తక్కువ కాలుష్యాన్ని విడుదల చేస్తుంది. అందుకే దీనిని గ్రీన్ ఫ్యూయల్ అని కూడా పిలుస్తారు. మైలేజ్ పరంగా కూడా ఇది పెట్రోల్ కంటే మెరుగ్గా ఉంటుంది. అందుకే సిటీల్లో తిరిగే వాహనాలకు ఇది బెస్ట్ ఆప్షన్. చివరిగా ఎల్ఎన్జీ, లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్. సహజ వాయువును -162°C వద్ద చల్లబరిచినప్పుడు అది ద్రవ రూపంలోకి మారుతుంది. దీనిని ఎల్ఎన్జీ అంటారు. గ్యాస్ను ఒక దేశం నుండి మరో దేశానికి ఓడల ద్వారా రవాణా చేయడానికి ఈ పద్ధతిని వాడతారు. ఎందుకంటే గ్యాస్ కంటే ద్రవ రూపంలో ఉన్నప్పుడు అది 600 రెట్లు తక్కువ స్థానాన్ని ఆక్రమిస్తుంది. పెద్ద పెద్ద పరిశ్రమల్లో మరియు భారీ ట్రక్కుల్లో దీనిని ఎక్కువగా వాడతారు. చూశారుగా, ఈ 4 గ్యాస్లు మన జీవితంలో ఎంత ముఖ్యమైనవో. ఈ సమాచారం మీకు నచ్చితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.